ఈరోజు తీసుకునేసి జేబులో మలాంటి ఫోన్లు వస్తూ ఉంటాయి. కట్ చేసి ఈరోజు ఒక మహా వ్యక్తి మరణం మన అందరికీ బాధాకరం. సమాజంలో అనేక మంది మనం పుడుతూ ఉంటాం, గిడుతూ ఉంటాం. కానీ కొంతమంది మాత్రమే తమ ప్రతిభతో తమ యొక్క ప్రతిభ పెంచుకోవడమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో ఒక మహనీయుడు శ్రీ రామోజీరావు గారు. నాకు గుర్తుండి 1973-74 ప్రాంతంలో ఈనాడు అనేటువంటిది ప్రారంభించారు. తొలి రోజుల్లో పెద్ద ఆదరణ రాలేదు. కానీ వారి యొక్క ఆలోచన విధానంతో వచ్చిండేటువంటి పత్రిక కేవలం 2-3 సంవత్సరాల్లోనే ఒక విశ్వసనీయమైన పత్రిక అనేటువంటి స్థాయికి ఎదిగి అప్పటిదాకా ఉన్న మిగతా అన్ని పత్రికల కన్నా కూడా ఒక బృహత్తరమైనటువంటి పత్రిక తయారైంది. మీడియా అనేటువంటిది, పత్రిక అనేటువంటిది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ రోజు కూడా ఈనాడుకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆయన ప్రారంభించేటువంటి ఈటీవీకి ఈనాడుకు ఉండే ప్రత్యేకత ఏంటంటే, ఎన్ని రకాలైన వార్తలు ఉన్నా నమ్ముతామో లేదో తెలియదు కానీ 9 గంటల వార్తల్లో వచ్చేటువంటిది మాత్రం నిష్పక్షపాతకంగా ఉంటుంది అనేటువంటి క్రెడిట్ అది రామోజీరావు గారి యొక్క ఈటీవీకే దక్కింది అని చెప్పేసి మనం గర్వంగా కూడా చెప్పుకోవాలి. అటువంటి వ్యక్తుల యొక్క ఆదర్శాన్ని మనం ముందుకు కూడా తీసుకుని వెళ్ళాలి. ఆయన ఎప్పుడు కూడా చెప్పేటువంటి వారు, ఎన్నికల వరకు మాత్రమే ఈ యొక్క రాజకీయాలు, ఎన్నికలైన తర్వాత ప్రధాన పక్షమైన, అధికార పక్షమైన, ప్రతిపక్షమైన ఆర్థికంగా ప్రజల్ని బాగు చేసేటువంటి విషయంలోనే ఉండాలనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన నొక్కి వక్కాణించాడు. వారు కూడా రాజకీయ పరంగా ఏ పార్టీ ఉంటే ఈ యొక్క రాష్ట్రానికి మంచిది అనేటువంటి విషయంలో, ఏ పార్టీ ఉంటే ఈ దేశానికి మంచిది అనేటువంటి విషయంలో తన ప్రతిభనంతా ఉపయోగించి అనేక రకాలుగా ప్రభావితాలు చేశాడు. దాని తర్వాత స్వచ్ఛ భారత్ విషయంలో చూస్తే భారతదేశంలోనే మిగతా ఏ మీడియా సంస్థ కూడా చెయ్యలేనటువంటి విధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా స్వచ్ఛ భారత్ అనేటువంటిది అందరికీ అవసరం. ఇది ఎవరికో ప్రధానమంత్రికి అవసరంలే, మంత్రులకు అవసరంలే, ఎమ్మెల్యేలకు అవసరంలే, అధికారులకు అవసరంలే. ముఖ్యంగా మురికి వాడల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇది అవసరం. కాబట్టి స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క టీం తరఫున అనేక రకాలుగా ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేసి అతను డబ్బులు పెట్టి ప్రజలతో కూడా డబ్బులు పెట్టించి ఈ యొక్క స్వచ్ఛ భారత్ని ఒక మహోన్నత స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో తీసుకువెళ్ళేటువంటి ఘనత కూడా వారికి దక్కుతుంది. అటువంటి మహానుభావుడు మనం లేకపోయినా ఆయన ఆదర్శాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళడం ద్వారా ఆయనకు ఘన నివాళి సమర్పించాలని ప్రార్థిస్తున్నాను. జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు.